హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను అమెరికా లోపల మనకు రోజ్ ఫ్లవర్స్ మన ఇంటి ముందుగానే మన ఇంటి పక్కన ఆ సైడ్లో మన ప్రిమిసెస్ లోపల రోజ్ ఫ్లవర్స్ని చిన్న ప్లాంటేషన్ మనం పెట్టడంతో ఎంత పెద్దగా పెరిగింది, ఎంత పెద్దగా పెరుగుతాయి ఇవని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, రెసిడెన్షియల్ కమ్యూనిటీ లోపల ఒక చిన్న ప్లాంటేషన్ చేయడంతో రోజ్ ఫ్లవర్స్ది ఎంత పెద్దగా పెరిగాయి, ఎంత బ్రహ్మాండంగా ఈ ఫ్లవర్స్ ఇస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. చూడడానికి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను మీ అందరు చూపించడానికి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ ట్రీ ప్లాంటేషన్. చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఫ్రెండ్స్ ఇది. So it's looking very beautiful rose flowers. Just we can have a look and we can enjoy, friends. If you like my video, friends, please share my video, subscribe my channel, friends. This is totally a spring season, friends. ఈ స్ప్రింగ్ సీజన్ లోపల ఎట్లా ఉంటుందంటే మనకు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్. చెట్లన్నీ కూడా వసంత ఋతువు అంటాం మనము. ఇక్కడ స్ప్రింగ్ అండ్ ఫాల్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద స్ప్రింగ్ సీజన్. మనకి ఈ స్ప్రింగ్ సీజన్ లోపల ఈ రోజ్ ఫ్లవర్స్ ప్లాంటేషన్ మనము పెట్టడంతో ఎంత బాగా పెరిగింది, ఎంత బాగా రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా డెవలప్ అయినాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మీకు తప్పకుండా నా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో ఈ స్ప్రింగ్ సీజన్ లోపల గ్రీనరీ ఎంత బాగా ఉంటుందనేది కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ రోజ్ ఫ్లవర్స్ ఒకటే కాకుండా ఈ రోజ్ ఫ్లవర్స్ ఫస్ట్ చూపించేసి తర్వాత ఈ గ్రీన్ కలర్ అనేది ఇప్పుడు ఈ స్ప్రింగ్ సీజన్ లోపల ఒక కమ్యూనిటీ లోపల మనకు రెసిడెన్షియల్ కమ్యూనిటీ లోపల ఎంత బ్రహ్మాండంగా మనము ప్రతి ఒక్కరు కూడా ఇట్లా రోజ్ ఫ్లవర్స్ పెంచుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా ప్లాంటేషన్ చేసుకొని మన ఇంటి ముందు ఇది ఎంత బ్రహ్మాండంగా ఇక్కడ ఇది కనబడుతుందో చూడండి. ఫుల్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్. సింగిల్ ప్లాంట్ ఫ్రెండ్ ఇది ఒకటే చిన్న మొక్క పెట్టడంతో ఎన్ని రోజ్ ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయంటే ఎంత బ్రహ్మాండంగా పెరిగింది ఇది. ఈ చెట్టుకు కనీసం అంటే ఇక్కడ మోర్ దెన్ 100 ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్క ప్లాంట్కే ఫ్రెండ్స్, ఇవి ఒక ప్లాంట్కే మోర్ దెన్ 100 ఉన్నాయి. ఇది ప్రతిరోజు మనం తీసినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక 100 వస్తాయి ఫ్రెండ్స్. అట్లా చాలా బాగా ఇది డెవలప్ అయింది ఫ్రెండ్స్. సో అందుకే నేను మీకు ఒక వీడియో తీసి వీడియో రూపకంగా చూపిద్దామని చెప్పి అనుకున్నాను. సో యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఐ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా నా వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ అమెరికా లోపల ఫ్రెండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపల ఈ కమ్యూనిటీలో ఉన్న రెసిడెన్స్ సంబంధించిన రోజ్ ఫ్లవర్ ఫ్రెండ్స్. ఇది రోజ్ ట్రీకి ఇన్ని ఫ్లవర్స్ పెరుగుతాయి ఇక్కడ. ఒక చిన్న మనము ఒక మొక్క పెట్టడంతో విత్ ఇన్ ద షార్ట్ టైం ఎంత బాగా డెవలప్ అయింది, 100 ఫ్లవర్స్ ఏ విధంగా ఇస్తుందో ఒక చెట్టుకి ఒక సింగిల్ రోజ్ ఫ్లవర్ ప్లాంటేషన్కి అనేది చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడడానికి చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా రోజ్ ఫ్లవర్స్ని లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. ఎవ్రీబడి లైక్స్ రోజ్ ఫ్లవర్. సో యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది గ్రీనరీ ఎంత బాగుంటుంది ఈ స్ప్రింగ్ సీజన్లో అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా మనకు
చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఇంటి ముందు కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎక్కడ చూసినా కూడా మీకు ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చెట్లు పెంచడం అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఏదో మనకు ప్లేస్ ఉందని పెంచుతున్నామని కాదు ఫ్రెండ్స్. కంపల్సరీ మనం ఇక్కడ అమెరికా లోపల కమ్యూనిటీలో ఉన్న రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా చెట్లు ఈ విధంగా పెంచాలి. పెంచకపోతే గవర్నమెంట్ ఆఫ్ అమెరికా మనకు తప్పకుండా పెనాల్టీ వేస్తుంది. హెవీ పెనాల్టీస్ ఉంటాయి ఫ్రెండ్స్, హెవీ పెనాల్టీస్ ఉంటాయి ఇక్కడ. అందుకోసమే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఈ యొక్క ట్రీస్ మాత్రం కంపల్సరీ పెంచుతారు ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా కూడా మీకు ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్. కింద కూడా ఇక్కడ ఈ గ్రాస్ కూడా మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ గ్రాస్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి ప్రాపర్గా. కంపల్సరీ గ్రాస్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. గ్రాస్ లేకపోతే కూడా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కూడా పెనాల్టీ వేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ కూడా గ్రాస్ ఇష్టం వచ్చినట్టుగా పెరగొద్దు ఫ్రెండ్స్. ఇది మనం టైం టు టైం దాన్ని అంతా కూడా చాలా నీట్గా, తర్వాత ఈ పిచ్చి మొక్కలు పెరగకుండా ఆ పిచ్చి మొక్కలను తీసేసి చాలా నీట్గా దీన్ని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏమాత్రం ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కూడా దీనికి కూడా వాళ్ళు కమ్యూనిటీ లోపల ఇన్స్పెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి వీక్లీ వన్స్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తారు. ప్రతి రెసిడెంట్స్ ముందట ట్రీస్ యాజ్ పర్ ద కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా చెట్లు ఉన్నాయా లేవా అనేది చూస్తారు. గ్రాస్ ఎట్లా పెంచుతున్నారు అనేది చూస్తారు. చూసేసి తప్పకుండా వీళ్ళు ఫైన్ మాత్రం చాలా హెవీ పెనాల్టీస్ ఫైన్ కూడా ఉంటుంది. హాయ్, హౌ ఆర్ యూ? Good, how are you? యా. సో ఇక్కడంతా కూడా చూడండి ఫ్రెండ్స్, మీరు గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఎవ్రీవేర్. ప్రతి ఇంటి ముందు కూడా కంపల్సరీ చెట్లు పెంచడము, తర్వాత అంత గ్రీనరీగా పెరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఈ స్ప్రింగ్ సీజన్ కనుక ఈ స్ప్రింగ్ సీజన్ లోపల మనకి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను ఫ్రెండ్స్, మళ్ళీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీ ఏ గుడ్ నైబరర్, ప్లీజ్ క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ డాగ్. అంటే ఇక్కడ డాగ్ను తీసుకొని చాలామంది వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే షిట్ చేస్తుందో, చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే చేయితోని ఒక ప్లాస్టిక్ కవర్, గ్లౌజెస్ లాగా ప్లాస్టిక్ గ్లౌజెస్ వేసుకొని ఆ గ్లౌజెస్తోని ఆ షిట్ను తీసుకొని వాళ్ళు ఈ మెడకి ఒకటి పర్సులాగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ప్యాకెట్ లాగా పెట్టుకొనేసి ఆ షిట్ని తీసుకొని ఆ ప్యాకెట్లు వేసుకొని మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత దాన్ని ఒక కవర్లు వేసి దాన్ని డస్ట్బిన్లో వేసి మళ్ళీ అక్కడ డిస్పర్స్ చేస్తారు ఫ్రెండ్స్. దాన్ని అంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను డాగ్స్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ షిట్టు పడిందంటే, మనము ఇండియాలో అయితే ఏం చేస్తాం ఫ్రెండ్స్, జనరల్గా నోబడీ విల్ కేర్. కానీ ఇక్కడ అమెరికాలో అట్లా కాదు ఫ్రెండ్స్. కంపల్సరీ వాళ్ళు ఆ షిట్టు కూడా పడకూడదు అక్కడ. అందుకోసమే ప్రతి ఇంటి ముందు ఆల్మోస్ట్ యూ కెన్ సీ ఫ్రెండ్స్, ఒక మంచి నేబర్గా ఉండాలి మీరు. తర్వాత ప్లీజ్ క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ డాగ్ అని చెప్పేసి ఇట్లాంటి ఇవన్నీ కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా ఇవన్నీ కూడా పెడతారు ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా, ఎంత బ్రహ్మాండంగా ఉందో ఇదంతా కూడా. ఎక్కడ చూసినా కూడా ఫ్రెండ్స్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ కంపల్సరీ ఉంటుంది ఇదంతా కూడా. ఈ స్ప్రింగ్ సీజన్ కనుక మనకి ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఇంటి ముందు చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్, కంపల్సరీ ప్రతి ఇంటి ముందర చెట్లు ఉంటాయి. ఏమాత్రం డస్ట్ ఉన్నా కూడా ఆ డస్ట్ని క్లీన్ చేయడానికి వాళ్ళు ఎవరికైనా కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళు వచ్చేసి ఆ బ్లోయర్తోని ఏ విధంగా క్లీన్ చేస్తున్నారో అది కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. కొంతమంది ఓనర్సే చేసుకుంటారు, కొంతమంది ఏమో వేరే వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆ బ్లోయర్తోని మొత్తము ఈ చెట్టుకు సంబంధించిన వేస్టేజ్ ఏమైనా కింద పడితే కూడా ఏమాత్రం ఉండకుండా
క్లీన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నీట్గా చాలా డిసిప్లిన్గా ఇదంతా కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఏమాత్రం ఇంటి ముందు నీట్ లేకున్నా కూడా, గ్రీనరీ లేకున్నా కూడా, ఇష్టం వచ్చినట్టుగా ఈ గడ్డి మొలిస్తే కూడా వీళ్ళు ఇక్కడ హెవీ పెనాల్టీస్ వేస్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, గ్రాస్ను పెంచాలి, చెట్లను పెంచాలి. ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్స్ మ్యాండేటరీ. అదే మన ఇండియాలో అయితే ఫ్రెండ్స్ మనము ఇక మన ఇష్టం, ఇంకా మనం దాని గురించి చెప్పాల్సిన పని లేదు ఎక్కువ. ఇంకా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఎంత బాగుందో. సో మనం కూడా మన ఇంటి ముందు కూడా ఫ్రెండ్స్, ఇండియాలో కూడా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు తొట్లు పెట్టుకోవడము, లేకపోతే ఇంటి ముందట మనం ఈ మధ్యన చేస్తున్నాము, చెయ్యాలి కూడా, ఇంకా కూడా బాగా చేస్తే మనకు ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా ఎఫెక్ట్ కాకుండా మనల్ని కాపాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. టెంపరేచర్ని కంట్రోల్ చేసుకొని మనము కొంచెం చల్లదనాన్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 365 డేస్ మనకి ఇక్కడ మ్యాక్సిమం వచ్చి ఒక 10 degrees ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 10 degrees ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఏ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎండ కనబడుతుంది కానీ బయటకు వస్తే చలి పెడుతుంది ఫ్రెండ్స్. ఎండ కనబడుతుంది, మనం ఎండకు నిలబడదామంటే కూడా ఇక్కడ చల్లగా ఉంటుంది. ఎట్లా అంటే మన ఫ్రిడ్జ్లో చేయబెట్టినట్టే ఉంటుంది ఇక్కడ. సో అందుకోసం ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా ఈ విధంగా ఉంటుంది. సో మనం కూడా ఇట్లా మనం డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన కంట్రీలో కూడా. సో తప్పకుండా మనం కూడా ఈ చెట్లు పెంచడం కార్యక్రమాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా, చాలా ఆన్ ప్రయారిటీ చేసుకుంటే మన కంట్రీలో కూడా టెంపరేచర్ అనేది అంత ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనము వర్షం పడితే కూడా మనం తట్టుకోలేము. ఒక 5 నిమిషాలు వర్షం పడ్డదంటే, ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడ్డది, గంట వర్షం పడ్డదంటే ఫ్రెండ్స్ మనకు తెలుసు కదా హైదరాబాద్లో ఎట్లా అవుతుందో. మనము ఎక్కడక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. సో ఆ విధంగా మనము ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఫ్రెండ్స్, ఇంకోటి మీకు చెప్పాలంటే 24 గంటలు వర్షం పడ్డా కూడా ఒక్క చుక్క వర్షం కూడా మీకు రోడ్డు మీద కనబడదు ఫ్రెండ్స్. ఇక్కడ 24 hours నాన్ స్టాప్ ఒకవేళ వర్షం పడ్డా కూడా అమెరికా కమ్యూనిటీ లోపల, కమ్యూనిటీ అని కాదు ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న 50 స్టేట్స్లో కూడా మీకు 24 hours కన్సిక్యూటివ్గా వర్షం పడ్డా కూడా 1 డ్రాప్ కూడా మనకు రోడ్డు మీద ఎక్కడ కనబడదు ఫ్రెండ్స్. అంత బాగా ఉంటుంది ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా. తర్వాత ఇంకోటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చెట్లు ఉండడంతో కంప్లీట్గా మనకి ఏంటంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. యా, టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాక్సిమం 10 degrees కన్నా ఎక్కువ ఉండదు. 365 days అట్లే అదే టెంపరేచర్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. పీక్ సమ్మర్లో కూడా నాకు పెద్దగా వేడైతే ఇప్పుడు అనిపించలేదు ఫ్రెండ్స్. జనరల్గా నేను ఇక్కడ వస్తే అయితే ఎప్పుడు స్వెటర్ వేసుకునే ఉంటాను. సో ఇక అట్లా ఉంటుంది. నేను గత లాస్ట్ 15 years నుంచి రెగ్యులర్గా వస్తున్నాను ఫ్రెండ్స్ అమెరికాకు. రెగ్యులర్గా వస్తున్నాను. ఇక్కడ వెదర్ కండిషన్స్ కూడా నాకు ఐ నో ద కంప్లీట్ టోపోగ్రఫీ ఆఫ్ USA. సో ఇక్కడ సిస్టమ్ అంతా కూడా నాకు పర్ఫెక్ట్గా తెలుసు. సో ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా ఏ విధంగా వీళ్ళ వాతావరణాన్ని, ఇది ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారు, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ అన్న విషయాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీకు తప్పకుండా నా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో మళ్ళీ ఒకసారి నేను మీకు రోజ్ ఫ్లవర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
So this is your friend Vikas Reddy signing off. Again we will meet in another video, friends. Thank you friends, thank you very much. సో ఇప్పుడు నేను మీకు అంతా కూడా ఈ యొక్క వీడియో కమ్యూనిటీ రెసిడెన్షియల్ ఫ్రంట్ సైడ్ చూపించాను కదా ఫ్రెండ్స్, అట్లనే మీకు నేను బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటుందో ఒకసారి అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉంది చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఎంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చప్పుడు అసలు అంటే వాకర్స్ ఆర్ ఫ్యూ, ఎవరు అసలు నడవడం అనేది ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళ డాగ్స్ని తీసుకొనేసి వాకింగ్ కోసం బయటకు వస్తారు తప్ప అప్పుడప్పుడు, లేకపోతే ఎవరు మనకు రోడ్ మీద ఇక్కడ కనబడరు ఫ్రెండ్స్. చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్ నేను మీకు, ఇదేంటంటే మనకు 144 సెక్షన్ లాగా కనబడుతుంది మాకు జనరల్గా. అంటే మనకు ఇండియాలో అయితే ఫ్రెండ్స్ 144 సెక్షన్ అయితేనే మనకి ఇంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఎవరు కనబడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ అంతా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్. గరాజెస్ ఉంటాయి ఇక్కడ, కార్ గరాజ్ అవన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరింటి ముందు వాళ్ళు చెత్త లేకుండా బ్లోయర్తోని ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నారో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా ఇది చాలా నీట్గా వీళ్ళు ఉంచుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా అక్కడక్కడ మీకు బాక్సెస్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, గ్రీన్ బాక్స్ అండ్ బ్లూ బాక్స్. అదేంటంటే ఫ్రెండ్స్ అది దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాష్ అండ్ రీసైక్లింగ్ బాక్సెస్ ఫ్రెండ్స్. ఒకటేమో గ్రీన్ కలర్ది ట్రాష్ బాక్స్, ఇంకోటి బ్లూ కలర్దేమో రీసైక్లింగ్ బాక్స్ ఫ్రెండ్స్. అది ఇక్కడ కూడా కమ్యూనిటీకి పక్కనే ఫ్రెండ్స్. ఈ చెత్తకు సంబంధించింది అది కూడా నీట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఒకటి వైట్ గ్రిల్ లాగా కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దీని లోపల ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి కమ్యూనిటీకి కూడా ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్ ఏమో రీసైక్లింగ్, తర్వాత గ్రీన్ కలర్ ఏమో ట్రాష్. ఆ రెండు గ్రీన్ కలర్ ట్రాష్, ఇది బ్లూ కలర్ ఏమో రీసైక్లింగ్ బాక్స్ ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని కూడా వీళ్ళు ఇంత నీట్గా ఇక్కడ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. సో ప్రతిదీ ఒక్కటి కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఫ్రెండ్స్, పద్ధతి ప్రకారంగా వీళ్ళంతా కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగా పెరుగుతాయి ఇక్కడ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ పర్పుల్ కలర్, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక విచిత్రమైన విషయం చూపెడతాను. ఈ చెక్క మొద్దులు చూడండి ఫ్రెండ్స్. మన దగ్గర అయితే జనరల్గా మనము ఎవరం పట్టించుకోము. తర్వాత లేకపోతే కొన్ని మటన్ షాప్ వాళ్ళు ఇట్లాంటివి తీసుకొచ్చి వాళ్ళు మటన్ కొట్టుకోవడానికి దీనికి వాడుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు దీన్ని కూడా ఇంత అందంగా కలర్ వేసేసి ఒక అందమైన ఐటమ్స్గా వాళ్ళ గరాజ్ వెనకాల పెట్టుకోవడం మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా కమ్యూనిటీ రెసిడెన్షియల్ బ్యాక్ సైడ్ గరాజ్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ కార్ లోపల ఉండడానికి ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ ట్రీ ఉంది. ఇవన్నీ కూడా ఎంత అందంగా వాళ్ళు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అంత నీట్గా ఉంటుంది. ఇదేమో ఏసీకి సంబంధించిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫ్రెండ్స్, లెనాక్స్ అనే కంపెనీ వాళ్ళది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది, ఇవి రెండు బాక్సెస్ వచ్చేసి ఒకటి టెలికమ్యూనికేషన్స్, ఇదేమో టెలికమ్యూనికేషన్స్ ఫ్రెండ్స్. ఇది టెలికమ్యూనికేషన్ బాక్స్ అండ్ దిస్ ఈజ్ ఎలక్ట్రికల్ బాక్స్. సో అట్లా ఫ్రెండ్స్ ఇదంతా కూడా చాలా నీట్గా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ అంతా ఇట్లా ఉంటుంది బిల్డింగ్. ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక 3 కార్లు ఉంటాయి ఫ్రెండ్స్. మినిమం ఒక 3 కార్స్ ఒక్కొక్కరి దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 3, 4, ఇక కొంతమంది దగ్గర 5 కార్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మినిమం అయితే 3 ఉంటాయి, మ్యాక్సిమం ఒక 5 వరకు కూడా ఉంటాయి ఫ్రెండ్స్.
సో అట్లా ఫ్రెండ్స్ జనరల్గా పబ్లిక్ ఇక్కడ బయట కనబడుతున్నట్టే వాళ్ళ పిల్లల్ని వాకింగ్కి తీసుకెళ్ళడానికి కొంతమంది బయటకు వస్తుంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళ డాగ్స్ని తీసుకొని బయట వాకింగ్కి వెళ్తుంటారు ఫ్రెండ్స్. అంతేగాని ఇంకా ఆ టైంలో తప్ప మనకు జనరల్గా ఎప్పుడూ కనబడరు. హాయ్, హౌ ఆర్ యూ? యా, క్యూట్ బేబీ. సో ఆ విధంగా ఇక్కడంతా కూడా ఇంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఈ స్ప్రింగ్ సీజన్ కనుక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉన్న ట్రీస్ అన్నీ కూడా చాలా వసంత ఋతువు కనుక మనకి ఏంటంటే చాలా ట్రీస్ అన్నీ కూడా గ్రీనరీగా ఉంటుంది. ఇంకో విషయం కూడా నేను మీకు చూద్దాం అనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క గల్లీ, మనం గల్లీలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ అక్కడ మన దగ్గర పద్ధతి వేరే ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టాప్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి లైన్కు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ప్రతి లైన్కు ఉంటుంది. ఎందుకంటే మనం బయటకు వచ్చే ముందు ఒక 1 మినిట్ అని ఇక్కడ ఆగాల. ఎందుకంటే ఆ ఎదురుగా నుంచి వచ్చేవాళ్ళు, సైడ్లో నుంచి వచ్చేవాళ్ళు యాక్సిడెంట్లు కావద్దని చెప్పేసి ఎంత ముందు జాగ్రత్తతోనే వీళ్ళు స్టాప్ అని ప్రతి లైన్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఒక 100 లైన్స్ ఉంటే 100 లైన్ దగ్గర స్టాప్ ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ వీళ్ళు ఈ స్టాప్ అనే ప్లేస్ దగ్గర ఒక 1 మినిట్ ఆగాలి, తర్వాత వెళ్ళాలి ఫ్రెండ్స్. సో అప్పుడు యాక్సిడెంట్స్ అనేది కూడా జరగవు. అది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. సో మీకు నా ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. So friends, this is your friend Vikas Reddy signing off. Again we will meet in another video friends. సో అప్పటి వరకు తప్పకుండా నా ఈ వీడియోను లైక్ చేయండి, మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఐ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఆల్ దిస్ డే యు ఆర్ సపోర్టింగ్ మీ. కాకపోతే ఇప్పటికి కూడా ఇంకా నాకు మీరు సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబర్స్ నా టార్గెట్కి చాలా తక్కువ, చాలా లోలో ఉన్నాను ఫ్రెండ్స్. నేను మై టార్గెట్ ఈజ్ 1 lakh సబ్స్క్రైబర్స్. కాకపోతే ఇప్పటివరకు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నాకు జస్ట్ ఐ గాట్ ఓన్లీ 200+. సో ఓన్లీ విత్ యువర్ సపోర్ట్ ఐ కెన్ గో హెడ్ ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరందరూ కూడా నాకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా వీడియోను లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, please support me and don't forget to subscribe my channel friends. Thank you friends, thank you very much. This is your friend Vikas Reddy signing off. Again we'll meet another video friends. Have a great day friends, have a great time. Thank you, bye bye.